హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం మహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీరామ చరితములోని అంటే సంపూర్ణ రామాయణంలో అయోధ్యకాండ గురించి, రెండవ కాండమైనటువంటి అయోధ్యకాండ గురించి తెలుసుకుందాం. బాలకాండలో చివర ఏమి, భరతుడిని శత్రుఘ్నుడిని మేనమామైనటువంటి యుధాజితు వారి రాజ్యానికి అంటే కేకయ రాజ్యం, ఆ రాజ్యానికి తీసుకువెళ్ళడం జరిగింది. కేకయ రాజ్యం యొక్క రాజు అశ్వపతి, అంటే ఆ రాజు యొక్క కుమార్తె కైకేయి, కుమారుడు యుధాజితు. వారిద్దరిని అదే కేకయ రాజ్యానికి తీసుకువెళ్ళడం జరిగింది. తర్వాత దశరథుడు ఏం చేశారు, మంత్రులందరినీ కూడా సమావేశపరిచారనమాట. ఎందుకు అంటే ఇక శ్రీరామచంద్రునికి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలని. అంటే దశరథుని వయసు కూడా పైబడుతున్నది. అది కాకుండా ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి అని తలిచారు. కాబట్టి అందరూ పుర ప్రజలు అందరూ ఉన్నటువంటి ఆ సభలో దశరథ మహారాజు తెలియజేయడం జరిగింది. అందుకు అందరూ కూడా ఆమోదాన్ని తెలిపారు. అందరూ జయ జయధ్వానాలు చేశారు. శ్రీరామచంద్రుడిని పట్టాభిషిక్తుడిగా చేసిన తర్వాత రాజుగా చూడాలని అందరూ ఆనందంతో ఉన్నారనమాట. ఆ ప్రజలందరూ కూడా సమ్మతిస్తూ ఏం చెప్తున్నారంటే, శ్రీరామచంద్రునికి భూమాతకు ఉన్నంత ఓర్పు సహనము కలిగి ఉన్నారని, తర్వాత ఇంద్రునికి ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు వాటిని అన్నింటినీ కూడా పొంది ఉన్నారని, తర్వాత బృహస్పతి దేవతలకు గురువైనటువంటి బృహస్పతి యొక్క బుద్ధి కుశలతను కూడా శ్రీరాముడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇన్ని గుణగణాలు అన్నింటిలోనూ మంచిగా ఉన్నాయి. కాబట్టి ఆయనను రాజుగా మేము చూడాలి అనుకుంటూ అందరూ కూడా ఆమోదాన్ని తెలియచేశారనమాట. ఇక దశరథ మహారాజు ఏం చేశారు, పూర్తిగా ఆ వ్యవహారాలన్నింటినీ కూడా వారి కులగురువైనటువంటి వశిష్ఠునికి తెలియచేశారు. అన్ని కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించడానికి అందరూ ఆనందోత్సవాలతో ఇక పట్టాభిషిక్తుడు అయిపోతున్నారు. కాబట్టి చక్కగా నగరాన్నంతా అలంకరణ చేస్తున్నారు. అన్ని ప్రదేశాలు కూడలిలో అన్నింటిలో కూడా చక్కగా పూలతో అలంకరణ చేస్తున్నారు. ఆ అయోధ్య నగరాన్ని ఒక సుందర వందన నందనంగా తయారు చేస్తున్నారనమాట. అలాగా ఆ ఉత్సాహంతో అందరూ వారి వారి కర్తవ్యాలను చేస్తూ ఉన్నారు. ఇంత లోపల కైకేయి దగ్గర ఉన్నటువంటి అంతఃపుర ఆమె దాసీగా ఉన్నటువంటి మందర అటు వెళుతూ, ఏంటి ఇంత అందరు కూడా
ఇంత ఉత్సాహంగా ఉన్నారే అంటూ శ్రీరామచంద్రుణ్ణి పెంచినటువంటి చిన్నప్పటి నుంచి శ్రీరామచంద్రుణ్ణి తను చక్కగా చూసుకునేవారు. దాది ఉంటారు కదా! ఆమెను పలకరించారనమాట మందర. పలకరిస్తూ ఏం జరుగుతున్నది అన్నప్పుడు ఆమె చెప్పింది, ఈ విధంగా శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం జరగబోతుంది. కాబట్టి ఈ ఉత్సాహమంతా అందరూ కూడా చక్కగా పాల్గొంటున్నారు అని చెప్పగానే వెంటనే మందర కైకేయి దగ్గరకు వెళ్ళిందనమాట. ఈ మందర ఎలాగా కైకేయి దగ్గర తోడుగా ఉన్నారంటే, ఆ కాలంలో వివాహము ఒక కన్యనిచ్చి వివాహం చేసిన తర్వాత కొంతమంది స్త్రీలను కూడా వారితో పాటు వారి అంటే అమ్మాయితో పాటు పంపేవారనమాట. ఆ విధంగా ఈ కైకేయి యొక్క తండ్రి అయిన అశ్వపతి ఈ మందరను కూడా అంతఃపుర దాసీగా ఉండడానికి ఈ కైకేయితో పాటు పంపించారు. కాబట్టి ఆమె ఇంకా సన్నిహితురాల్లాగా ఉంటది కైకేయికి మందర పూర్తిగా. అలాగా వెళ్ళి ఇక కైకేయికి అన్ని విషయాలు తెలియచేసింది. కైకేయి చాలా ఆనందపడింది. ఎందుకంటే శ్రీరామచంద్రుణ్ణి అంత ఇష్టపడేది కైకేయి. అదేవిధంగా దశరథ మహారాజు కూడా కైకేయి అంటే చాలా ఇష్టము. ఆ విధంగా ఉండడం వలన చాలా సంతోషము అని చెప్పేసరికి ఇక ఈ మందర ఏం చేసింది, పూర్తిగా ఆమె హృదయంలో విషబీజాన్ని నాటడం చేసిందనమాట. అంటే అన్ని విషయాలు ఎలాగంటే, ఇప్పుడు శ్రీరామచంద్రుడు కానీ పట్టాభిషిక్తుడయ్యాడనుకో, నీవు నీ కుమారుడైనటువంటి భరతుడు మీరందరూ కూడా సేవకులులాగా వారి దగ్గర ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించమ్మా అని చెప్పడం జరిగింది. అయినా కైకేయి మొదట ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే మా వంశంలో మొట్టమొదటి బిడ్డ అయినటువంటి శ్రీరామునికి రాజ్య పట్టాభిషేకం దొరకడమే న్యాయము అంటూ చెప్పిందనమాట. ఇంకా మందర ఏం చేసింది, కొన్ని విషయాలను కైకేయికి గుర్తు చేసింది. ఏమిటి అంటే, ఒకసారి ఇంద్రుడు ఒక యుద్ధాన్ని చేస్తున్నాడు. ఆ యుద్ధం ఎవరితో? శంబరాసుడు అనే ఒక అసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ శంబరాసుడు చాలా పరాక్రమవంతుడిగా ఉన్నాడు. ఆ ఇంద్రుడు తోటి వచ్చిన అందరినీ కూడా చక్కగా జయించేస్తున్నాడు. ఇక ఇంద్రుడు ఏం చేశాడు, దశరథ మహారాజు యొక్క సహాయాన్ని కోరాడనమాట. దశరథ మహారాజు ఏం చేశారు, తనతో పాటుగా తన పత్ని అయినటువంటి కైకేయిని కూడా తీసుకువెళ్ళారు. ఎందుకు అంటే కైకేయి ఈ శస్త్ర విద్యలు, బాణాలను సంధించడం అలాంటి వాటిలో అంతా చాలా నేర్పరి. ఆమె అన్ని తండ్రి దగ్గర ఉన్నప్పుడే ఆ విద్యలన్నిటినీ నేర్చింది. కాబట్టి ఆమెను కూడా యుద్ధానికి తీసుకువెళ్ళడం జరిగింది. యుద్ధం జరుగుతూ ఉంది. ఈ సంబరాసుడు చాలా పరాక్రమవంతుడు కాబట్టి దశరథ మహారాజు మీద బాణాల వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఒక్కసారిగా ఆయన శక్తి సన్నగిల్లి ఇక యుద్ధం చేయలేని పరిస్థితిలో ఆయన కింద పడిపోవడం జరిగింది. వెంటనే కైకేయి దశరథుణ్ణి రథంలోనే ఉంచి పక్కకు అంటే దూరంగా తీసుకువెళ్ళి అతనికి సపరిచర్యలన్నింటినీ చేసి చక్కగా అంటే ప్రాణం పోతున్న సమయంలో దశరథుణ్ణి రక్షించింది. ఈ విధంగా అదే యుద్ధంలో 2 సార్లు ఆమె చక్కగా దశరథ మహారాజుని ఆమె రక్షించడం జరిగింది. దశరథ మహారాజు చాలా ఆనందపడిపోయారు. నేను ఈరోజు బతికి ఉన్నాను అంటే నీ వల్లనే. కాబట్టి నీకు ఏమైనా కోరిక ఉంటే తెలియచేయి, నేను దానిని తీరుస్తాను అని చెప్పారు. అప్పుడు కైకేయి నాకు అవసరమైనప్పుడు నేను 2 కోరికలను కోరుకుంటాను అని చెప్పి రావడం జరిగింది. అలాగా అప్పటి నుంచి కైకేయి అంటే దశరథ మహారాజుకు చాలా ఇష్టము. ఎక్కువగా కైకేయి దగ్గరే ఆయన ఉండేవారనమాట. ఆ విధంగా అయిన తర్వాత ఆ వరాలన్నింటినీ కూడా మందర గుర్తు చేస్తున్నది కైకేయికి. ఇలాగా మీరు 2 వరాలు కోరుకునే ఇది ఉంది కదమ్మా, నువ్వు దశరథ మహారాజు వచ్చినప్పుడు ఈ నీ కోరికలను కోరుకో
అని చెప్పింది. ఆ కోరికలు ఏమిటి అనేది తెలుస్తుంది మనకిప్పుడు. దశరథ మహారాజుకి కబురు వెళ్ళింది. వెంటనే దశరథ మహారాజు కైకేయి మందిరానికి రావడం జరిగింది. వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. దశరథ మహారాజు పిలుస్తున్నారు. అయినా ఎక్కడా కనిపించలేదు. ఒక దాసి అక్కడ ఉన్నప్పుడు ఆమెను అడగడం జరిగింది. దాసి చెప్పారు, కైకేయి మహారాణి ఇప్పుడే అలకపాన్పు మీద ఉన్నారు. అంటే అలక అంటే కోపం వస్తే ఒక గదిలో ఉండడం అనమాట. ఆ అలకపాన్పు గది. అక్కడ ఉన్నారు అని చెప్పేసరికి మహారాజు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా ఆమె తాను అలంకరించుకున్న ఆభరణాలన్నింటినీ చెల్లా చెదురుగా వేసి ఉన్నారు. ఆమె కటిక నేల మీద పడుకొని ఉన్నారనమాట. మహారాజుకి ఆ దృశ్యం చూసేసరికి ఒక్కసారిగా చాలా ఖిన్నుడయ్యాడు. ఎప్పుడూ ఈ విధంగా ఉండరు కదా! ఈరోజు ఏమైందని పలకరించారు. అయినా పలకలేదు. మళ్ళీ పలకరించారు. అయినా పలకలేదు. తరువాత మహారాజే చెప్పారు, నేను నీవేవైనా కోరికలుంటే తెలియచేస్తే కదా నాకు తెలియడానికి. నువ్వు తెలియచెయ్యి, నేను హామీ ఇస్తున్నాను అని చెప్పేసరికి ఇక అప్పుడు కైకేయి ఏం చేసింది, ఈ విధంగా నేను 2 కోరికలు నిన్ను కోరుకుంటున్నాను. ఒకటి, నీవు శ్రీరామచంద్రునికి పట్టాభిషిక్తుని చేయకూడదు. అదే సమయానికి నీవు భరతునికి రాజ్య పట్టాభిషేకాన్ని చెయ్యాలి అని కోరుకుంది. ఇక రెండవది, 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అంటూ కోరుకుంది. ఎప్పుడైతే ఆమె నోటి వెంట ఆ మాటలు దశరథ మహారాజు విన్నారో ఒక్కసారిగా అలాగే కుప్పకూలిపోయారట. అలాగే ఉంటే కూడా ఆమెకి మనసు ఇదవలేదు. మళ్ళీ సృహ నుండి ఆయన యథాస్థితికి వచ్చి, ఓ రాక్షసి, ఇంతటి అంటే మానవత్వం లేకుండా ఇంతగా నీవు ఇలాంటి కోరికలను కోరుతావా? నేను ఎప్పుడైనా శ్రీరామచంద్రుని విడిచిపెట్టి ఎప్పుడైనా ఉండగలనా? నీకు అది తెలిసి కూడా నువ్వు ఈ విధంగా కోరడం న్యాయమా అంటూ అడిగారు. దానికి కైకేయి, నువ్వు క్షత్రియునిగా ఉండి నేను చెప్పిన ఆ ఆ కోరికలను నువ్వు మన్నించకుండా నువ్వు దానికి అపరాధం చేస్తున్నావు. కాబట్టి నువ్వు క్షత్రియ ధర్మం ఏమిటి, నీవు ఆ కోరికను మన్నించాలి అని చెప్పడం జరిగింది. ఇక ఏమీ చెప్పలేని పరిస్థితిలో మళ్ళీ ఆయన అలాగే స్పృహ పోయాడనమాట. వెంటనే ఈ శ్రీరామచంద్రుడు ఏం చేశారు, ఇక పట్టాభిషిక్తుడు కావాలి కాబట్టి ఉపవాసం ఉండి తల్లి అయినటువంటి కౌసల్యమాత దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని, అదే విధంగా కైకేయి మాత దగ్గరకు కూడా వచ్చి ఆశీర్వాదాలు పొందాలి అనేసి అక్కడికి రావడం జరిగింది. అదే సుమంత్రుడు మంత్రితో పాటు అక్కడికి రావడం జరిగింది. వచ్చి చూసేసరికి తండ్రి అలాంటి పరిస్థితిలో ఉండేసరికి శ్రీరామచంద్రునికి కూడా చాలా దుఃఖమేసింది. తల్లి అయినటువంటి కైకను అడిగారు. అప్పుడు కైకేయి అన్ని వివరంగా వివరించారనమాట. వివరించేసరికి శ్రీరామచంద్రుడు ఏమీ కోపము రాలేదు. చక్కగా ఆయన చిరునవ్వుతో చిందిస్తూ, నీ నీ మాట ప్రకారమే నేను రాజ్య పట్టాభిషేకం చేసుకోను. భరతునికే ఆ రాజ్యాన్ని ఇస్తాను. 14 సంవత్సరాలు నేను వనవాసానికి వెళ్తాను తల్లి అని ఒప్పుకున్నాడనమాట. కానీ సుమంత్రుడు మంత్రి చాలా కోపంగా ఉన్నాడు కైకేయి మీద. ఆ సమయంలో సుమంత్రుడు దశరథ మహారాజుని మేల్కొలిపి శ్రీరామచంద్రునితో దశరథ మహారాజు పలకరిస్తున్నారనమాట. ఆ సమయంలో సుమంత్రుడు కైకేయికి ఒక కథను వివరించాడు. ఏమిటి అంటే, మీ తండ్రి అయినటువంటి అశ్వపతి ఆయనకు పక్షులు మాట్లాడేటువంటి భాషను తెలుసుకున్నాడనమాట. ఒక ఋషి వచ్చి ఆయనకు వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఇవ్వడం వలన పక్షులు ఏవైనా మాట్లాడితే ఈయన అర్థం చేసుకోగలడు. కానీ ఆ ఋషి చెప్పారు, నీవు అది అర్థం చేసుకోవాలి, తిరిగి ఎవ్వరికి తెలియచేయకూడదు. అలాగ తెలియచేసావంటే నీవు మరణిస్తావు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా
ఒకసారి ఆయన ధర్మపత్ని అయినటువంటి భార్యతో అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు ఆయనకు అక్కడ 2 పక్షులు మాట్లాడుకుంటూ ఉంటే, ఆ సంభాషణలంతా విని ఈయనకి హాస్యంగా అనిపించి నవ్వుతున్నారనమాట. అప్పుడు కైకేయి తల్లి అయినటువంటి ఆ మహారాణి ఆమె అడిగింది, "మీరు ఎందుకు అలాగ నవ్వుతున్నారు? కారణాన్ని తెలియచేయండి" అన్నారు. ఇప్పుడు కారణం చెబితే ఆయన చనిపోతారు. కానీ నేను చెప్పకూడదు, ఇలాగ విషయం అని చెబితే కూడా మీరు మరణించినా పర్లేదు. మీరు ఎందుకు అలాగ నవ్వుతున్నారు? కారణమేమిటి? నాకు తెలియచేయాల్సిందే అని చెప్పారనమాట. ఇక మహారాజు ఏం చేశారు? నేరుగా ఆ ఋషి దగ్గరికి వచ్చి విన్నవించారు. ఆ ఋషి ఏం చేశారు? "నీవు రాజువి కదా! ధర్మబద్ధంగా పాలన చేసేవాడివి. ఇలాంటి విషయాలలో తప్పకుండా ఖండించాలి. ఆమెను చక్కగా నీవు విషయాన్ని చెప్పకపోయినా పర్లేదు. నువ్వు ఆమె దగ్గర ఆమెను సక్రమ మార్గంలో ఉండేటట్టుగా చెయ్యాలి" అని చెప్పేసరికి ఇక కోపమొచ్చి ఆ అశ్వపతి వచ్చి భార్యను మందలించి ఆ విధంగా చక్కగా ఇచ్చేశారనమాట. అలాంటి తండ్రికి కూతురిగా నువ్వున్నావు కాబట్టి నీవు అంటే తల్లిదండ్రులకు నీవు కూడా మీ అమ్మగారిలాగే మొండిగా అంటే ఇలాంటి పట్టుదలతో నీవు అదే దశరథ మహారాజు దగ్గర నీవు చేస్తున్నావు, ఈ పద్ధతి సరికాదు అంటూ ఆ సుమంత్రుడు కూడా కైకేయికి చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇక వారు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళే ఆ సమయం ఆసన్నమైంది. అక్కడ ప్రజలందరూ కూడా రోదిస్తున్నారు, దుఃఖపడుతున్నారు. బ్రాహ్మణులందరూ కూడా వేదాలు వల్లించాల్సిన సమయము ఆయన పట్టాభిషిక్తుడైన సమయంలో. కానీ వాళ్ళందరి గొంతులు కూడా మూగబోయాయి. అందరూ దుఃఖభారంతో రోదన పెడుతున్నారు. అదే "నీవు వెళ్ళకూడదు, అడవికి వెళ్ళకూడదు. నీతో పాటు మేమంతా కూడా వచ్చేస్తాము" అంటూ అందరూ కూడా బాధపడుతున్నారు. అలాంటి సమయంలో ఈమె కైకేయి వారిని ఎలాగైనా త్వరగా పంపించి వేయాలి. అందరూ కూడా అదే మామూలు వస్త్రాలలో ఉన్నప్పుడు మీరు ఇలాంటి వస్త్రాల్లో వెళ్ళకూడదు అని ఆమె నార వస్త్రాలను వాటిని తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరిగింది. ఆ వస్త్రాలను వేసుకున్నారు. కానీ మొట్టమొదట శ్రీరామచంద్రుడే వెళ్ళడానికి ఉన్నారు. కానీ ఆయనను వదిలి లక్ష్మణుడు ఉండలేరు కదా! ఇక లక్ష్మణుడు బయలుదేరారు. సీతమ్మనైనా నువ్వు ఇక్కడే ఉండు అని తెలియచేశారు శ్రీరామచంద్రుడు. భర్త ఎక్కడ ఉంటే భార్యకు అక్కడే మర్యాద, అదే గౌరవము. కాబట్టి నేను నీతో పాటే వస్తాను అని ఇక అందరూ ముగ్గురు బయలుదేరారనమాట. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు బయలుదేరి రథంలో సుమంత్రుడు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటే అక్కడ ప్రజలు, బ్రాహ్మణులు అందరూ వారితో పాటే వెళ్తూ ఉన్నారు రథంతో పాటు. శ్రీరామచంద్రుడు చెప్పారు, "మీరందరూ ఇక్కడే ఆగండి, మేమే వెళ్ళాలి" అంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అలాగే వాళ్ళందరూ కూడా కొంత దూరం వరకు వారు ఆ సరయూ నది తీరం వరకు అందరూ ప్రజలందరూ అశ్రుధారులై అందరూ అలాగే ప్రయాణించి వచ్చారట. ఇక అక్కడ వాళ్ళు ఉండడం జరిగింది. శ్రీరామచంద్రుడు చెప్పారు, ఎలాగైనా కానీ అక్కడ అందరూ కూడా ఆ సమయము అక్కడ సరయూ నది తీరంలో ఫస్ట్ అక్కడే బస చేశారు. అందరూ నిద్రిస్తున్నారు. రాత్రి సమయంలో అలాగ నిద్రించి ఉదయాన శ్రీరామచంద్రుడు, అదే సీతమ్మ, లక్ష్మణుడు వీరందరూ కూడా గుహుడు, ఆ గుహుడు ఆ ప్రాంతానికంతా ఆయన నిషాదుడు. నిషాదుడు అంటే ఆయన తక్కువ కులంలో ఉన్నటువంటి బోయవాడు. అంటే అటవిక జాతి వాళ్ళు అంటారు కదా! అలాంటి వాడు. కానీ ఆయన గొప్ప భక్తునిగా ఉండి చాలా భక్తిగా ఉండేవాడనమాట. అంటే బ్రాహ్మణులకున్న లక్షణాలను ఆయన పుణికిపుచ్చుకున్న విధంగా నిరంతరము భక్తిని చేస్తుండేవాడు. ఆ గుహుడు ఆ గుహుని దగ్గర వారు అక్కడ ఆ అడవి దగ్గర ఉండడం వలన ఆయన అన్నీ కూడా పదార్థాలు, పండ్లు వాటినన్నింటిని తీసుకొచ్చి రామచంద్రులకి ఇవ్వగా వారు తినడం జరిగింది. తర్వాత నదిని దాటించడానికి నావను
ఎక్కడం జరిగింది. అంటే వారందరూ కూడా నిద్రిస్తున్న సమయంలోనే వీరు ఉదయాన ఆ నదిని దాటి ఆవలి గట్టుకు వెళ్ళిపోయారనమాట. తర్వాత గుహుడు వచ్చేశాడు. గుహుడు వచ్చిన తర్వాత కూడా సుమంత్రుడు అక్కడే ఉన్నాడు. వారు వెళ్ళి ఎక్కడ సెటిల్ అవుతారో తెలుసుకొని మళ్ళీ వెళ్ళాలి అని సుమంత్రుడు కూడా అక్కడే ఉన్నాడనమాట. ఇక వారు నేరుగా ప్రయాణం చేసి అడవి మార్గము. ఆ అడవి మార్గంలో వాళ్ళు ప్రయాణిస్తూ మొట్టమొదట వాళ్ళు భరద్వాజుని యొక్క ఆశ్రమానికి చేరుకున్నారనమాట. భరద్వాజుని ఆశ్రమానికి చేరుకోగానే అక్కడ హ్మ్. హ్మ్. వాళ్ళు భరద్వాజుని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ భరద్వాజుడు ఏం చెప్పారంటే, "మీరు ఇక్కడే 14 సంవత్సరాలు ఇక్కడే ఉండండి. నేను చక్కగా మిమ్మల్ని చూసుకుంటాను" అంటే, అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చెప్పారంటే, "మేము ఇక్కడే ఉంటే ఇది అయోధ్య నగరానికి చాలా దగ్గర ప్రాంతంగా ఉన్నది. కాబట్టి కైకేయికి కూడా ఆమె మనసు స్థిమితంగా ఉండదు. అదే కాకుండా ప్రజలందరూ కూడా నన్ను చూడడానికి నిరంతరము వస్తూ ఉంటారు. అంతరాయం కలుగుతుంది. కాబట్టి మేము ఇక్కడ ఉండము. మేము ఈరోజు ఇక్కడ బస చేసి తర్వాత మేము బయలుదేరుతాము" అని ఆ అతిథి సత్కారాలన్నీ తీసుకొని భరద్వాజుని దగ్గర వీడ్కోలు తీసుకున్నారు. అలాగ వీడ్కోలు తీసుకునేటప్పుడు భరద్వాజుని అడిగారు, "ఇక్కడ నుంచి మేము వెళ్ళాలి అంటే ఏ ప్రాంతానికి వెళ్ళాలి మేము" అని అక్కడ మంచి ప్రాంతం ఏదైనా ఉంటే చెప్పండి అని మహర్షిని అడగడం జరిగింది. అప్పుడు భరద్వాజ మహర్షి చిత్రకూట పర్వతం అక్కడ మీరు వెళ్ళారనుకోండి, అక్కడ చాలా శోభమాయంగా ఉంటది. ఆ ప్రాంతం అంతా పళ్ళు, తేనె, పువ్వులు, చెట్లంతా కూడా చాలా నందనవనంగా అక్కడ ఉంటది. మీరు అక్కడ కుటీరం ఏర్పరచుకొని ఉండడానికి చాలా అనుకూలమైన ప్రదేశము. అక్కడికి వెళ్ళండి అని ఆ చిత్రకూట పర్వతం అక్కడ దానిని చెప్పారనమాట. ఇక శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు అలాగే ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తూ అంటే మొదట లక్ష్మణుడు తన చేతిలో ఉన్న ఆ కత్తితో చెట్లను, పొదలను వాటినన్నీ సరిచేసుకుంటూ వెళ్తూ ఉంటే వెనుక సీతమ్మ బయలుదేరేది. సీతమ్మకి వెనక శ్రీరామచంద్రుడు. అంటే అంత జాగ్రత్తగా లక్ష్మణుడు అన్న వదినలను జాగ్రత్తగా చూసుకుంటూ వారితో పాటు బయలుదేరారనమాట. అలాగ వాళ్ళు చిత్రకూట పర్వతం చేరుకున్నారు. ఈ విషయాన్నంతటిని గుహుడు ఒక పరిచారకుడిని ఏర్పాటు చేశాడనమాట. అంటే వాళ్ళు నేరుగా వెళ్ళి ఏ ప్రాంతంలో చక్కగా బస ఏర్పాటు చేసుకున్నారో తెలియచేయండి అని. ఆ పరిచారకుడొచ్చి తెలియచేయగానే అప్పుడు సుమంత్రుడికి మనసు స్థిమితమైందనమాట. అని పర్లేదు ఆ చిత్రకూట పర్వతం మంచి ప్రదేశము అక్కడికి చేరుకున్నారు అని సుమంత్రుడు కూడా గుహుని దగ్గర వీడ్కోలు తీసుకొని మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్ళిపోయారు. ఇక్కడ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు వీళ్ళు చక్కగా వెదురు కొమ్మలు వాటినంతటిని నరికి తీసుకువచ్చి ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట. అక్కడ చక్కగా ఆ ప్రదేశం అంతా చాలా శోభమాయంగా ఉండి మనోహరంగా ఉండడం వలన సీతమ్మకు కూడా ఆ ప్రదేశము చాలా నచ్చింది. ఇక ఎప్పుడైతే సుమంత్రుడు ఇంటికి అదే గృహానికి వచ్చాడో నేరుగా దశరథ మహారాజును కలవడానికి వెళ్ళారు. దశరథ మహారాజు తాను అలాగే శ్రీరామచంద్రుని తలుచుకుంటూ బాధపడుతూ కొంతసేపు స్పృహలో వెళ్ళిపోవడం, తిరిగి రావడము అలాగా ఆరోగ్యం పాడయ్యి అలాగా ఉన్నారనమాట. వెళ్ళి ఆయన దగ్గర మీరు బాధపడకండి, వారు చక్కగా చిత్రకూట పర్వతం చేరుకున్నారు. అక్కడ వాళ్ళు కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు అని చెప్పడం జరిగింది. కానీ దశరథ మహారాజుకి మనసులో లేదు. ఎందుకంటే ఒక్కగా అంటే అంత చక్కగా ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు ఇక్కడ ఎంత రాజసౌధంలో ఎంతో చక్కగా పెరిగారు. వారు అలాంటి అడవి ప్రాంతంలో వెళ్ళి ఉండడం అనేది మహారాజుకి చాలా
కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు సుమంత్రునికి తెలియజేశారు. తాను చేసుకున్న కర్మ ఫలితమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అంటూ ఆయన ఒక గతం జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఏమిటి అంటే దశరథ మహారాజుకి ఆయన శబ్దాన్ని బట్టి ఛేదించే ఒక విద్యను నేర్చుకున్నాడు. దానినే శబ్ద భేది అంటే ఆ శబ్దం వచ్చిన చోట బాణాన్ని వేసి భేదించడం. ఆ విద్యను నేర్చుకోవడం వల్ల ఒకసారి ఆయన అడవిలో వేటాడుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటి అంటే నీటిలో ఏనుగు తన తొండాన్ని ముంచి నీరు తాగుతూ ఉంటే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చేసరికి అక్కడ ఏనుగే ఉన్నది అనుకొని ఆయన వెంటనే బాణం వేయడం జరిగింది. అయితే ఆ బాణం వెళ్ళి అక్కడ నీటిని తీసుకుంటున్నటువంటి శ్రవణ కుమారుడు అతనికి తగిలింది. ఒక అబ్బాయి అనమాట, యువకుడు. అతనికి తగిలి అతడు అది ఛాతీలో గుచ్చుకోవడం వల్ల గట్టిగా ఆర్తనాదాలు చేస్తున్నాడు. అప్పుడు మహారాజుకి విషయం అర్థమై పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ఆ పిల్లవాడి గుండెలో ఆ బాణం గుచ్చుకొని ఉంది. అయ్యో ఎంత పని చేశాను అనుకొని ఆ బాణాన్ని మెల్లిగా తీసివేయడం జరిగింది. కానీ ఆ శ్రవణ కుమారుడు ఇక ప్రాణం పోయే పరిస్థితిలో నా తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్లకు నేను నీరు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను, మీరు త్వరగా ఈ నీటిని తీసుకువెళ్ళి మా తల్లిదండ్రులకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ పిల్లవాడు ప్రాణం వదిలేయడం జరిగింది. వెంటనే దశరథ మహారాజు ఆ నీటిని తీసుకుని వారి దగ్గరికి వెళ్ళేసరికి వారికి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. వారు తమ కుమారుడే వచ్చాడని చాలా సంతోషంతో నీటిని తాగడం జరిగింది. కానీ ఆ పలకరించడం వలన తెలుసుకొని విషయం అంతా విని చాలా రోధించారు ఇద్దరు. రోధిస్తూ మేము ఎలాగా మా కుమారుని వీడి మేము ఎంతగా కష్టపడుతున్నామో అలాంటి బాధనే నీవు నీ కుమారుణ్ణి వదిలిపెట్టి నువ్వు బాధపడతావు అని వారు శపించడం జరిగిందనమాట. తరువాత అక్కడికి ఆ శ్రవణ కుమారుని వద్దకు మమ్మల్ని తీసుకువెళ్ళు అని చెప్పినప్పుడు మహారాజు అక్కడికి తీసుకొచ్చేసరికి అక్కడ ఆ శ్రవణ కుమారునికి అంతిమ సంస్కారం చేయగా ఆయన దివ్య పురుషుడై స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అదే సమయము తల్లిదండ్రులు కూడా ఆ చితిలో వారు కూడా చితి సాగం చేయడం వలన వారు కూడా స్వర్గానికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అది తలుచుకొని రామ 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 అంటూ దశరథ మహారాజు అలాగే కుప్పకూలిపోయారనమాట. ఇక ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయనకు ఒక్కరు కూడా కుమారులు ఆయన దగ్గర ఉండకుండా ఉన్నారు. కాబట్టి ఇక భరతుడు శత్రుఘ్నుడు మేనమామ దగ్గర ఉండడం వల్ల వారికి విషయాన్ని తెలియజేయడానికి ఒక వ్యక్తి వెళ్ళడం జరిగింది. అప్పుడంతా ప్రయాణం చాలా కష్టం కదా. ఒక వారం రోజుల తర్వాత వారు రావడం జరిగింది. అంటే ఎప్పుడైతే దశరథ మహారాజు మరణించారో కుమారులు ఎవ్వరూ లేరు కాబట్టి ఆయనని ఒక తైలంలో ఉంచారనమాట. అంటే పూర్తిగా ఆయన శరీరం అంతా మునిగే విధంగా ఒక తైలం పోసి అందులో ఉంచారు. ఆ కుమారుడు 7 రోజుల తర్వాత రావడం జరిగింది. నేరుగా ఆయన విషయం తెలుసుకుని కైకేయి దగ్గరకు వెళ్ళారు. ఆమెను చూడడానికి కూడా భరతునికి మనసు ఇష్టపడలేదు. వెళ్ళి నువ్వు ఎందుకు ఇంతటి ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చావు, అసలు నువ్వు ఎలాగా ఒప్పుకుంటావు నేను రాజునవుతాను అని? నేను ఏ జన్మకు నేను రాజును కాలేను. నేను నిన్ను చంపుదామనేంత కోపంతో ఉన్నాను. కానీ నిన్ను చంపితే ఆ శ్రీరామచంద్రుడు నన్ను మన్నించడు. కాబట్టి నీవు అలాంటి ఆశలతో ఉండవద్దు అని ఆ తల్లికి నేరుగా బుద్ధి చెప్పడం జరిగింది. అప్పుడు కైకేయి కూడా చాలా మదన పడుతుందన్నమాట. తర్వాత అందరూ వచ్చి ఆ సరయూ నదీ తీరంలో దశరథ మహారాజుకి కైంకర్యాలన్నీ చేసిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు. తల్లులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, శత్రుఘ్నుడు, భరతుడు, సుమంతుడు అందరూ కలిసి మళ్ళీ సీతారాములంతా తీసుకురావాలి అని బయలుదేరుతారనమాట. అలాగా బయలుదేరి వాళ్ళు నేరుగా మొట్టమొదట
గుహుని ఉండే ప్రదేశానికి వెళ్తారు. వీరందరూ వచ్చేసరికి గుహుడు భయపడిపోతాడనమాట. ఎందుకంటే శ్రీరాముని మీద వీళ్ళందరూ మళ్ళీ ఏదో దండయాత్ర చేయడానికి వచ్చారేమో అని అందరూ వారు కూడా తయారై పరిగెట్టుకుంటూ వస్తారు. అప్పుడు సుమంత్రుడు అక్కడ ఉండడం చూసి వాళ్ళు మనసు స్థిమితమయ్యి తర్వాత సుమంతుడు అందరినీ పరిచయం చేస్తాడనమాట. అక్కడ ఉండి వారి యొక్క ఆతిథ్యం తీసుకొని వాళ్ళు నేరుగా భరద్వాజుని ఆశ్రమానికి వెళ్తారు. భరద్వాజుడు కూడా వారందరికీ కూడా అతిథి మర్యాదలు చేస్తారు. భరద్వాజుడు అక్కడ అన్ని విషయాలు చెప్తాడు మహర్షి. ఏమంటే ఇక్కడ శ్రీరాముడు ఇక్కడ ఉండేవారు, సీతమ్మ ఇక్కడ కూర్చునేది, లక్ష్మణుడు ఈ పనులు చేసేవారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీరాముడు తన కేశములన్నింటినీ కూడా ఒక చెట్టు యొక్క జిగురుతో ఆ కేశాలకు రాయడం వల్ల జడలు కట్టి వాళ్ళు పూర్తిగా ఆ జడలను చుట్టి జుట్టును తయారు చేసుకునే విధంగా అవుతుంది. ఆ విధంగా ఇక్కడ ఆయన ఆ జుట్టునంతా కూడా ఆ ప్రదేశంలోనే అలా చేసుకున్నారు అని చెప్పేసరికి భరతుడు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ జిగురు ఆ పదార్థం తీసుకొచ్చి తన కేశాలకు కూడా దానిని పట్టించి అదే విధంగా జడలు కట్టిన విధంగా చేసుకొని వస్త్రాలను కూడా నార వస్త్రాలను వేసుకున్నాడట. తర్వాత భరద్వాజ ముని దగ్గర నుంచి వారు అందరు కూడా వీడ్కోలు తీసుకొని నేరుగా వాళ్ళు చిత్రకూట పర్వతం ఆ ప్రాంతానికి బయలుదేరారు. అక్కడ శ్రీరామచంద్రుడు సీతమ్మ వారు ఒక శిల మీద కూర్చొని చక్కగా ప్రకృతి అందాలనన్నింటినీ ఆస్వాదిస్తూ వాళ్ళు గత స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ పలకరించుకుంటూ ఉన్నారు. అలాగా అయిన సమయంలో వారికి ఈ అశ్వాల డెక్క అంటే ఆ అశ్వముల యొక్క వాటి యొక్క శబ్దము వినిపిస్తున్నది. ఆ అశ్వాలన్నీ రావడం వలన ఆ ధూళి అంతా రేగుతున్నది. దానిని శ్రీరామచంద్రుడు గమనించి లక్ష్మణ అక్కడ పరిస్థితి ఏమిటో చూడు అనగా లక్ష్మణుడు ఒక చెట్టు మీదకి ఎక్కి చూసినప్పుడు వారి యొక్క రథం యొక్క ధ్వజము లక్ష్మణునికి కనిపించిందనమాట. అప్పుడు లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది. భరతుడు ఈ విధంగా అందరినీ కలుసుకొని ఇంకా శ్రీరామునితో యుద్ధం చేసి సంహరించడానికి వస్తున్నాడు అని కోపం తెచ్చుకొని ఆయుధాలన్నింటినీ కూడా సరి చేసుకుంటున్నారట లక్ష్మణుడు. అప్పుడు రాముడు చెప్పారు, లక్ష్మణ నీవు ఆయుధాలనంతా సరి చేసుకోవడానికి అవసరమే లేదు. ఎందుకంటే మన సోదరుడు ఎప్పుడు అలాంటి దుర్బుద్ధితో ఉండడు. వెళ్ళి చక్కగా తీసుకొని రా అని చెప్పడం జరిగిందట. తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్యమాత, సుమిత్ర, కైకేయి, సుమంత్రుడు, ప్రజలు అందరూ కూడా దగ్గరికి రావడం జరిగింది. ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. తర్వాత కూర్చొని అక్కడ చాలాసేపు వాళ్ళు మాట్లాడుకున్నారనమాట. తర్వాత వాళ్ళు భరతుడు చెప్పారు, ఎలాగైనా మీరు నాతో పాటు రావాలి అని చెప్పారనమాట. చెప్పినప్పుడు అలాగా చెప్పినప్పుడు రాముడు చెప్పారు, లేదు భరత, నీవే వెళ్ళాలి, నీవు వెళ్ళి రాజ్యాభిషక్తుడి కావాలి అని చెప్పడం జరిగింది. కానీ రాముడు నసేమిరా ఒప్పుకోలేదు. కైకేయి, కౌసల్యమాత అందరూ కూడా ఎంతో ప్రయత్నించారు శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, సీతను తిరిగి వెళ్ళడానికి, కానీ ఒప్పుకోలేదన్నమాట. తర్వాత ఏమైంది, ఇంకా ఎలాగో హితబోధ చేసి చూశారు శ్రీరాముడు భరతునికి. తర్వాత ఇక ఒప్పుకొని, అయితే నేను ఆ రాజ్యానికి వెళితే కూడా రాజ్యం లోపలికి వెళ్ళి నేను పట్టాభిషిక్తుని అవ్వడం కానీ ఆ పనులన్నీ చేయను. దయచేసి నీ యొక్క పాదుకలను నాకు అందచేస్తే నేను ఆ నగరం యొక్క వెలుపలనే ఆ పాదుకలను ఉంచి నేను రాజ్యాన్ని ఇది వెళ్తూ ఉంటాను అని చెప్పడం జరిగింది. అప్పుడు వశిష్ఠుడు ఆ పాదుకలనంతా ఇది చేసి తీసుకొచ్చి భరతునికి ఇవ్వడం జరిగింది. భరతుడు దానిని
తన తల మీద ఉంచుకొని అలాగే వీడ్కోలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అందరూ బయలుదేరి వెళుతారనమాట. చాలా అంటే ఆ సన్నివేశము చాలా దుఃఖంగా అనిపిస్తది. అంటే భరతుడు అది అనుకోని పరిస్థితులు అంటే కైకేయికి అలాంటి మందర వలన ఆ విధంగా ఆమెలో విషబీజము ఇదయ్యి ఇలాగంతా చెయ్యాలని ఆమెకు ఆ పరిస్థితులు ఇదయ్యాయి. తర్వాత వారందరూ వెళ్ళిపోతుంటే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారి వైపు చూస్తూ అలాగే దుఃఖాతిశయంతో వాళ్ళు తిరిగి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరారనమాట. అలాగ వాళ్ళు బయలుదేరి వాళ్ళు నేరుగా అత్రి మహాముని ఉండేటువంటి ఆ ప్రదేశానికి చేరుకున్నారనమాట. అత్రిముని, అనసూయ వారిద్దరు కూడా వీళ్ళని స్వాగతించి చక్కగా అతిథి సత్కారాలన్నింటినీ చేసి వారికి ఆ రోజంతా కూడా అనసూయమ్మ అక్కడ సీతమ్మతో అన్ని వివరాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నారట, పలకరించుకుంటున్నారు. దానికి ముందే అనసూయ ఆమె దగ్గరున్నటువంటి ఆభరణాలన్నింటినీ హారము తర్వాత మిగిలిన ఆభరణాలన్నీ కూడా సీతమ్మకి ఇచ్చి ఆమెను వేసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఆమె రాజసౌధంలో ఉన్నప్పుడు మహారాణి కదా, ఎంత మంచి మంచి పీ వస్త్రాలను చక్కగా ఆభరణాలను ధరించి ఉండేవారు. కానీ ఇక్కడ అడవికి రావడం వల్ల ఆమె అలాంటి నార వస్త్రాలను ధరించి ఉన్నారు. చక్కగా ఆమె ఆభరణాలన్నీ వేసుకునేసరికి శ్రీరామచంద్రుడే ఆశ్చర్యపోయారట. ఇంత అందంగా ఆభరణాలలో సీతమ్మ ఉన్నారే అని అనుకున్నారట. తర్వాత కూర్చున్న తర్వాత అనసూయ ఆమె అన్ని సీతమ్మ గారి నుంచి వివరాలన్నీ అడిగారట. అప్పుడు సీతమ్మ తల్లి అన్ని వివరాలు చెప్పారు. జనక మహారాజు గురించి, తాను ఏ విధంగా తండ్రికి దొరకడము, తర్వాత ఏ విధంగా శ్రీరామచంద్రుడు వచ్చి శివధనుస్సుని విరిచి స్వయంవరం తర్వాత వివాహం జరగడము, అది అన్నీ చెప్పి నేను అయోధ్యకు వెళ్ళిన తర్వాత మా అత్తగారులైనటువంటి అందరూ వారు చెప్పినవన్నీ కూడా నేను వింటూ శ్రద్ధగా ఎంతో మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా నేను నా జీవితాన్ని గడిపాను. నేను పెద్దలంటే చాలా మర్యాద ఇది చేస్తాను అంటూ ఆమె కూడా చెప్పడం జరిగింది. తర్వాత వారు అక్కడ ఆ రోజు ఉండి మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి వాళ్ళు ఒక ప్రయాణం చేస్తూ దండకారణ్యాన్ని చేరుకుంటారనమాట. అంటే ఇక ఆ అరణ్యంలో ఏమేం జరుగుతాయి అన్న విషయాల నుంచి మనము అరణ్యకాండను తెలుసుకోవచ్చు. ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.